రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. గాయత్రి నగర్ నుంచి ఎల్బీ నగర్ వైపు బైక్ పై వెళ్తున్న ఎస్కే జిలానీ అతని కుమారుడు ఫైజల్ వెనుక నుంచి వచ్చినటువంటి ఒక కారు బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం తీవ్ర దాడికి దారితీసింది. నిందితుడు కారుతో పారిపోవడానికి ప్రయత్నించగా అతడిని అడ్డుకునే క్రమంలో జిలానీ కారు బోనెట్ పైకి ఎక్కాడు. కిరాతకుడైన డ్రైవర్ ఏమాత్రం కనికరం లేకుండా జిలానీని బోనెట్ పైనే సుమారుగా 2 కిలోమీటర్ల మేర ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఇక బాలాపూర్ క్రాస్ రోడ్స్ వరకు అతివేగంతో వెళ్లిన కారు తిరిగి మందమల్లమ్మ జంక్షన్ వద్దకు చేరుకున్న సమయంలో స్థానికులు గమనించి అడ్డుకున్నారు. దీనితో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫైజల్ ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బోనెట్ పై వ్యక్తిని ఈడ్చుకెళ్లినటువంటి ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. అరే ఆపుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుకో. అరే ఆపుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుకో. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, మీర్పేట పొజిషన్ పరిధిలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఓ ద్విచక్ర వాహనదారుని వెనక నుంచి ఢీకొట్టడం కాకుండా అతడితో వాగ్వాదం దిగి ఆ తర్వాత గొడవ పడుతున్న కోపంతో కూడా అతడు కారుతో బలంగా ఢీకొట్టి ఆ వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించి కూడా వెలుగు చూసినట్టుగా చెప్పవచ్చు. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎస్కే జిలానీ అతడు కుమారుడు ఫైజల్ ఇద్దరు కలిసి గాయత్రి నగర్ నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్తున్నారు. అదే మార్గం మధ్యలో వెనక నుంచి ఒక కారు బలంగా ఢీకొట్టింది. అయితే ఇక్కడ ఆ డ్రైవర్ తో కొద్దిసేపు ఇద్దరు వాగ్వాదం దిగారు. తనతో గొడవ పడుతున్న ఒక కోపంతో కూడా చాలా కర్కశంగా ఆ కారు డ్రైవర్ వహించినట్టుగా చెప్పాల్సింది. టాక్సీ ప్లేట్ తో ఉన్న కారు సుమారుగా 2 కిలోమీటర్ల మేర అతడి బండి మీద ఎక్కినా కానీ ఆపమని ప్రాధేయపడినా కానీ ఆపకుండా 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన. ఈ ఘటనకు సంబంధించి కూడా స్థానిక కొంతమంది వాహనదారులు పక్క నుంచి వీడియో తీయడంతో కూడా ఈ ఘటన వెలుగు చూస్తుంటారు. ప్రస్తుతం స్థానికుడు సరుతున్న సమాచారం ప్రకారం బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం అయితే అటు ఫైజల్ తో పాటు అతడి జిలానీ ప్రస్తుతానికైతే కాలుకి ప్యాచర్ అయిపోయింది, విరిగిపోయినట్లుగా తెలుస్తుంది. స్థానిక ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటే గతంలో ఇటు వనస్థలిపురంలో కూడా ఇదే ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుని ప్రాణంలో ఇద్దరు మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో మధ్యమత్తులో కూడా ఈ తరహాగా వ్యవహరిస్తున్నట్టుగా చెప్పాల్సింది. కానీ ఇక్కడ ద్విచక్ర వాహనదారుడికి సంబంధించి ఎలాంటి తప్పుదం లేకపోయినా వెనక నుంచి ఢీకొట్టడంతో అతడు కారు డ్రైవర్ తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ తనతోనే గొడవ పడుతున్న ఒక అకస్తో కూడా అక్కడ కారు ముందు నిల్చున్న వ్యక్తిని ఢీకొట్టుకుంటూ బ్యాటరీ మీద ఎక్కిన వ్యక్తిని కూడా 2 కిలోమీటర్లు తీసుకెళ్లిన తర్వాత బాలాపూర్ చౌరస్తాలో స్థానికులు గమనించడంతో కారు వదిలేసి ఆ టాక్సీ డ్రైవర్ పరాయినట్టు. ప్రస్తుతానికి ఇది ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే అతి వేగంగా అతి కిరాతకంగా అతను తీసుకెళ్లేటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరు మధ్య మధ్యలో ఆపే ప్రయత్నం చేయలేదా? అలాగే కారు కూడా క్యాబ్ లాగా తెలుస్తుంది. సో ఏదైనా కంపెనీకి సంబంధించింది, ఎందుకంటే ఆ టైంలో పికప్ డ్రాపింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ డ్రైవర్ కానీ ఆ క్యాబ్ కి సంబంధించిన కానీ ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? ప్రస్తుతానికి ఇది ఘటనకు సంబంధించి కూడా అర్ధరాత్రి సమయం 12 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. చుట్టుపక్కల సంబంధించిన వాహనదారులు వీడియో తీయడంతో కూడా ఈ ఘటన అంతా వెలుగు చూసినట్టుగా చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఎక్కడైతే ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన క్యాబ్ ఉందో క్యాబ్ కు సంబంధించిన డ్రైవర్ కూడా ఇటు బాలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద మందమాదమ్మ దగ్గర కారు వదిలేసి వెళ్ళిపోయింది. అక్కడ కూడా స్థానికులు గమనించి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కూడా కారు వదిలేసి వెళ్ళింది. సుమారుగా 2 కిలోమీటర్ల పాటు జిలానీ కారు బ్యానర్ మీద కూడా వేలాడుతూ ట్రావెల్ చేశారు. అప్పటికే అతడి కుడికాలు కూడా పూర్తిగా విడిగిపోయినట్టుగా మనకి విజువల్స్ లో గమనిస్తుంది. స్థానికులు వాహనదారులు వీడియో తీయడంతో ఈ ఘటన అంతా వెలుగు చూసినట్టు. ప్రస్తుతానికైతే బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ టాక్సీ డ్రైవర్ ను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ కిరణ్. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుకో.